నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ప్రస్తుతానికి మనం డాక్టర్ కార్తిక్ మరిపెద్ది కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా ఉంటున్నారు. అండ్ డాక్టర్ గారితో మాట్లాడదాం. యూరాలజీ దేనికి సంబంధించింది, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్కి సాల్వేషన్స్ ఇస్తుంది, ఇప్పటివరకు ఎంతమందిని డాక్టర్ గారు ట్రీట్ చేశారు, అలాగే ఎటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు, యూరాలజీకి సంబంధించి ఆయన వద్దకు వచ్చేటువంటి సమస్యలు ఏ స్థాయిలో ఉంటాయి, అండ్ ఇవి సర్జరీ స్థాయి వరకు కూడా వెళతాయా, జనరల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించి అన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఓకే డాక్టర్ గారు, జనరల్గా ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అసలు ఎందుకు వస్తాయి, ఏ వయసులో వస్తాయి ఎక్కువగా, అలా ఏమైనా ఉందా? వయసు అంటే సాధారణంగా చూసుకుంటే ఏంటంటే మేల్స్లో ఫీమేల్స్లో పోల్చుకుంటే ఫీమేల్స్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అవును అంటూ ఉంటారు. అవునండి. వాళ్ళ ఒక ఫీమేల్ లైఫ్ స్పాన్లో 20 to 30% ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి. అదే మేల్స్ చూసుకుంటే మాత్రం ఒక 10 to 15% ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ అనమాట. ఎందుమూలన అంటే ఫీమేల్లో వాళ్ళకి జనరల్గా యూరినరీ ట్రాక్ట్ లెంత్ కొంచెం అంటే యురెత్రా లెంత్, యూరిన్ ఎగ్జిట్ పైప్ అంటాం, యురెత్రా లెంత్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, 4 centimeters ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యాక్సెస్ ఫర్ ఇన్ఫెక్షన్ బ్లాడర్లో సెటిల్ అవ్వడానికి ఈజీగా ఏర్పడే అవకాశాలు ఉంటుంది. ఓకే, అందుకని వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి, ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ. చేస్తారు. డాక్టర్ గారు, యూరినరీ ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చినప్పుడు ఏదో మేల్ ఆర్ ఫిమేల్, ఓకే ఫిమేల్ గురించి కూడా మీరు చెప్పేశారు ఆల్రెడీ, ఏదో మేల్ ఆర్ ఫిమేల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అదేమన్నా ప్రాణాంతక సమస్యగా మారిపోయే అవకాశం ఉంటుందా? అసలు మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? యూటీఐ డెవలప్ అయినప్పుడు ఫస్ట్ ప్రధానంగా పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ ఏంటంటే స్టార్టింగ్లో యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, యూరిన్ మంట లాగా వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఒకవేళ కరెక్ట్గా టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే యూరిన్ మాటికి రావడము, యూరిన్ అర్జెంట్గా రావడం, కొన్ని డ్రాప్స్ లీక్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది బాగా డిలే చేస్తే కొన్ని సందర్భాల్లో బాగా ఇన్ఫెక్షన్ ఏర్పడింది అనుకోండి, బ్లాడర్లో సిస్టైటిస్ ఎక్కువ అయింది అనుకోండి, దాంట్లో ఏమవుద్దంటే కొంచెం బ్లడ్ లీక్ అయ్యి యూరిన్ కొంచెం రెడ్గా వచ్చే అవకాశాలు ఉంటుంది అనమాట. సో స్పెక్ట్రమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అన్నమాట, స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ ఉంటుంది. సో సింపుల్ యూటీఐ సిస్టైటిస్ అంటారు, అక్కడి నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏర్పడింది అనుకోండి, అది కొంచెం లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ కింద పరిగణిస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం పేషెంట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, డయాబెటిక్, ఎల్డర్లీ, ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, లైక్ స్టీరాయిడ్ యూసేజ్ ఏమైనా ఉందనుకోండి ఫర్ అదర్ కండిషన్స్, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే యూటీఐ డెవలప్ అయినప్పుడు వాళ్ళకి ఈజీగా ఎసెండ్ అవుతుంది కిడ్నీలోకి. ఎసెండ్ అయినప్పుడు పైలోనెఫ్రైటిస్ అంటారు అన్నమాట. దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఇనీషియల్గా సింపుల్ పైలోనెఫ్రైటిస్, దాని తర్వాత మళ్ళీ కాంప్లికేటెడ్ లాగా డెవలప్ అయ్యి ఎంఫైసోమైటిస్ అంటారు అన్నమాట. అంటే బ్యాక్టీరియా కొంచెం స్ట్రాంగ్ బ్యాక్టీరియా ఉందనుకోండి, మన ఇమ్యూన్ మెకానిజం తక్కువ ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఎంఫైసోమైటిస్, పైలోనెఫ్రైటిస్ ఆ టైప్లో డెవలప్ అయ్యే అవకాశం, దట్ ఈస్ వెరీ లైఫ్ థ్రెటనింగ్. కొన్ని సందర్భాల్లో కిడ్నీ తీయాల్సిన అవసరం పడుతుంది. సో సింపుల్ యూటీఐ నుంచి పైలోనెఫ్రైటిస్ వరకు స్పెక్ట్రమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇనీషియల్గా మనం ఐడెంటిఫై చేసామనుకోండి, చేస్తే సింపుల్ యాంటీబయాటిక్ కోర్సు ఫీమేల్స్లో అయితే 5 days, మేల్స్లో అయితే 1 week, తర్వాత ఒకవేళ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏర్పడింది 14 రోజులు అనమాట. ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మాత్రం టోటల్గా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, మన లైఫ్లో ఒకసారి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్ అగైన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే మీలాంటి వారి దగ్గరికి, యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి చూపించుకుని వాళ్ళు చెప్పిన ఒక పర్టికులర్ పర్ఫెక్ట్గా కోర్స్ అది వాడి వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చేశాక మళ్ళీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందా? వితిన్ 1 year దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్, వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. టోటల్గా డినే చేయలేం మళ్ళీ రాదని చెప్పి. ది సేమ్ టైం ఏంటంటే లోపల ఇంకేమైనా స్టోన్స్ ఉన్నా కానీ, యూరినరీ ట్రాక్ట్ అబ్నార్మాలిటీ అంటే ఇంతకు ముందు డిస్కస్ చేస్తాం కదా మనం, స్ట్రిక్చర్ అని చెప్పి, అది కానీ లేకపోతే కిడ్నీ వాప్ ఏమన్నా, హైడోనెఫ్రోసిస్ అంటారు అన్నమాట, డ్యూ టు సమ్ అదర్ కాజ్ లైక్ కిడ్నీ పైప్ మెలిగిపడడం అట్లాంటిది ఏమన్నా ఉందనుకోండి, ఇట్లాంటి కండిషన్స్లో ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ సార్, డాక్టర్ గారు, జనరల్గా ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది దగ్గర వింటూ ఉంటాం మనం, మేల్స్ అయితే కనుక నిలబడి యూరిన్ పాస్ చేసే టైంలో అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం ఏమైనా ఉంటే కనుక ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? అసలు ఎలా వస్తాయి, అంటే ఎలా అటాక్ అవుతాయి మేల్స్కి? అంటే 2 రకాలుగా మనకి యూరినరీ ట్రాక్ట్లో బ్యాక్టీరియా సెటిల్ అవ్వాలండి. ఒకటేమో బ్లడ్ నుంచి, ఇంకోటేమో అసెండింగ్ అనమాట, కింద నుంచి రివర్స్ డైరెక్షన్. అంటే రివర్స్ డైరెక్షన్లో కూడా రివర్స్ డైరెక్షన్లో అవుతుంది రెగ్యులర్గా. ఇప్పుడు మనకి లోకల్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా కానీ, లేకపోతే ఏమన్నా హ్యాండ్స్ నీట్గా లేకుండా కానీ మనం ఆర్గన్ పట్టుకొని యూరిన్ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్ లాంటివి సెటిల్ అయింది అనుకోండి, అది కొంచెం యూరినేషన్ డిలే చేశారనుకోండి, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే లోపలికి ఎసెండ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అన్నమాట. సో ఎసెండింగ్ ఇన్ఫెక్షన్ ఈజ్ మోర్ కామన్.
సో మీరు అడిగినట్టు పరిసరాల్లో ఏమన్నా ప్రాబ్లమాటిక్గా ఉన్నా కానీ లేకపోతే బాగా అపరిశుభ్రంగా ఉన్నా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవునండి, ఖచ్చితంగా. డెఫినెట్గా మేల్స్ అయితే ఖచ్చితంగా ఇది గమనించాలి. ఫీమేల్స్లో మోర్ ఛాన్సెస్ వెన్ కంపేర్ టు మేల్స్. అంటే వాళ్ళ సహజ సిద్ధంగా వాళ్ళ పరిస్థితులను బట్టి చూస్తే కనుక కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది వాళ్ళకి. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా కిడ్నీలో స్టోన్స్ గురించి మాట్లాడుతూ ఇందాక మీరు కొన్ని విషయాలు చెప్పారు. అసలు కిడ్నీలో స్టోన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ స్టోన్ సైజెస్ని బట్టి కూడా వాటిని తీయడం లేదా యూరిన్లో బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అసలు కిడ్నీలో స్టోన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కిడ్నీలో స్టోన్ రావడానికి ప్రధాన కారణం పేషెంట్ శరీరతత్వం. అంటే పేషెంట్ కొంతమందికి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీస్ ఉంటాయన్నమాట. అట్లాంటి వాళ్ళలో హైపర్ క్యాల్సియూరియా, హైపర్ ఆక్సిల్యూరియా, హైపర్ ఫాస్ఫేటూరియా ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట. అట్లాంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా ఎక్స్క్రీట్ అవ్వాల్సిన మోతాదు కంటే కొంచెం ఎక్కువ ఎక్స్క్రీట్ అవుతుంది అన్నమాట. అయినప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళు ఒకవేళ తక్కువ వాటర్ తీసుకున్నా కానీ దెల్ బి యూరిన్ స్టాగ్నేషన్ కిడ్నీలో. అయినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి అది న్యూక్లియస్ లాగా ఫామ్ అయ్యి దానిపైన లేయర్స్ లాగా ఫామ్ అయ్యి స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెల్లమెల్లగా దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే జెనెటిక్ కాజెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సిస్టీన్ యూరియా అంటారు అన్నమాట. అది మెటబాలిక్ అబ్నార్మాలిటీ, సిస్టీన్ ఎక్స్క్రీషన్లో అబ్నార్మాలిటీ ఉండే అవకాశం. అంటే మన తండ్రులు తాతలకు ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు కూడా మనకి ఏంటంటే సిస్టీన్ యూరియా అనేది కొంచెం డిఫికల్ట్ టు ట్రీట్ కండిషన్ అనమాట. వాళ్ళకి వన్స్ ఫామ్ అయింది అంటే మాటిమాటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 sides వస్తాయి, స్టోన్ సైజ్ కూడా పెద్దగా ఉంటాయి, స్టోన్స్ కూడా హార్డ్గా ఉంటాయి అన్నమాట. ఓకే అండి. సో ఈ కండిషన్ ఒకటి. తర్వాత ఈ రోజులో మనం చూసేది ఏంటంటే డ్యూ టు అడల్టెడ్ ఫుడ్, బయట ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, హై సాల్టీ ఫుడ్ కానీ, హై షుగరీ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నా కానీ, వాటర్ తక్కువ తీసుకున్నా కానీ వచ్చే అవకాశాలు ఉంటుంది. డ్యూ టు వర్కింగ్ అట్మాస్ఫియర్, బాగా హాట్ వెదర్లో వర్క్ చేసుకున్నా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే ఏసీలో కూర్చునే వాళ్ళకి తక్కువ అంటారా ఛాన్సెస్? అలా ఏం లేదు. వాటర్ తక్కువ తీసుకుంటే వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వీక్తో డిస్కస్ చేసినట్టు శరీర తత్వం అనమాట. శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీలో స్టోన్స్ కానీ. డెఫినెట్లీ చాలా మంది అడిగేది ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోన్స్ రావా అని చెప్పి అడుగుతారు. ఎస్ సార్. కానీ సర్జరీ అయిన తర్వాత డెఫినెట్గా దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ 50% విత్ ఇన్ 1 year. ఆ 1 year తర్వాత ఏంటంటే ఆ పర్సెంటేజ్ తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పీరియడ్ ఆఫ్ 5 years తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అమౌంట్కి వచ్చేస్తుంది అనమాట. ఈ టైంలో వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు, కరెక్ట్ డైట్ ఫాలో అవ్వడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం, అంతే. సరే. ఓకే.